అప్పుడు మనకు చాలా అడ్వాంటేజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈవెన్ డీపీ వరల్డ్ అయితే ఒక స్టెప్ ముందుకు పోయి కన్సాలిడేటర్స్ కూడా తయారు చేసి ఎంఎస్ఎంఎల్ తయారు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆల్ టైప్ ఆఫ్ ప్రొడ్యూస్ కొంటున్నారు. ప్రొడక్షన్, ఇట్ మే బి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇట్ మే బి అగ్రికల్చర్ ప్రొడక్షన్, కోల్డ్ స్టోరేజ్, విత్ ఇన్ ది కంట్రీ మార్కెటింగ్, గ్లోబల్ మార్కెటింగ్. గ్లోబల్ మార్కెటింగ్ ఇక్కడి నుంచి మీరు చూస్తే దుబాయ్కి తీసిపోయి భారత్ మార్ట్ అనే పేరు పెట్టి 2500 3000 ఎంఎస్ఎంఈల్ని ప్రమోట్ చేస్తూ అమ్ముకునేదానికి అవకాశాలు కల్పిస్తున్నారు గ్లోబల్ మార్కెట్ నెట్వర్క్లో. ఇక్కడి నుంచి యూరోప్ కానీ ఆఫ్రికాకు పంపించే పరిస్థితికి వస్తున్నారు. దిస్ ఈజ్ వేర్ మనం తయారు చేసే ప్రోడక్ట్ని గ్లోబల్ స్టాండర్డ్స్లో తయారు చేసి గ్లోబల్ మార్కెట్కి ఇస్తే మల్టిపుల్ ప్రైస్ వస్తుంది. మన ప్రోడక్ట్ని మన ఊరి నుంచి పక్కన టౌన్లో పంపించిన పరిస్థితిలో ఉన్నాం యాజ్ ఆన్ టుడే. ఫ్లవర్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, హౌ టు గో అబౌట్ వేస్టేజ్ లేకుండా. ఇంతవరకు మన దగ్గర టొమాటో ఉంది. టొమాటో ఒకసారి రేట్ వస్తే 50 రూపాయలు 100 రూపాయలు పడిపోతే నేరుగా పశువులకు వేస్తారు. ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత నోహౌ వచ్చిన తర్వాత ఇంకా మనం ఆ పరిస్థితిలో ఉన్నామంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. అందుకే ఇలాంటి ప్లేయర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయాలనుకున్నాను. దిస్ ఈజ్ ది లెర్నింగ్. నేను నేర్చుకునేది అక్కడ పోయిన తర్వాత మాట్లాడుతూ నాకు వచ్చిన ఆలోచనలు ఇవన్నీ, మా టీముకు వచ్చిన ఆలోచనలు. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు పెప్సికో ఉంది, యూనిలివర్ ఉంది, వాల్మార్ట్ ఉంది. వీళ్ళు కూడా సోర్సింగ్ చేస్తున్నారు. ఆ సోర్సింగ్ చేసినప్పుడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బులు ఇస్తున్నారు. ఎంఎస్ఎంఈలు క్రియేట్ చేయొచ్చు. స్మాల్ మైక్రో మీడియం ఇండస్ట్రీస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తుంది. నేను ఏదైతే విజన్ తయారు చేశానో ఆ విజన్లో ఫిట్టింగ్ చేయడానికి ఇవన్నీ చూస్తున్నాను. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది. వాళ్ళు మొత్తం క్లీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడినాక వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ వీఆర్ నెంబర్ 1 ఇన్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. అవి ఒక 6-7 ఐడెంటిఫై చేసి ఇండియాలో అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని ఒక సెంటర్గా చేసి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎప్పటికప్పుడు మనకు చెప్పడం, మన దగ్గరుండే బెస్ట్ ప్రాక్టీసెస్ గ్లోబల్కి అందించడం. దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది వర్క్. దాన్ని ఒకటి వర్కౌట్ చేశాం. ఈ విధంగా మీరు చూస్తే స్విస్ కంపెనీస్ వచ్చాయి, వాళ్ళు ఇక్కడికి రమ్మన్నాం. ఇంకో పక్కన ఈరోజు టెక్స్టైల్, లాజిస్టిక్స్ వాళ్ళతో కూడా మాట్లాడాం. అనేక విధాలుగా సిస్కోతో మాట్లాడాం. అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా టోటల్గా మాట్లాడిన తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా తీసుకుపోవాలనో ఆ విధంగా తీసుకుపోవడానికి వీఆర్ వర్కింగ్. ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా నేను చూసినప్పుడు నేను ముందే చెప్పాను, ప్రపంచంలో ఇండియాకు ఒక బంగారు భవిష్యత్తు ఉంది, గోల్డెన్ ఎరా ఉంది. దానికి కారణాలు మీరు అన్వేషిస్తే మేము అదే ప్రాజెక్ట్ చేశాం. నేను అక్కడ పోయినప్పుడు కూడా చెప్పాను. దాంట్లో మీరు చూస్తే 1 రిఫార్మ్స్ మనం స్టార్ట్ చేసింది 91. ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఇండియాకు వచ్చింది ఆన్ ఐటీ, దట్ ఈజ్ అరౌండ్ 95. డెమోగ్రఫిక్ డివిడెంట్ విండ్ఫాల్ గెయిన్గా వచ్చింది. మనం ఊహించింది, మన అదృష్టం అది. యంగ్ ఇండియా గ్లోబలీ. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్స్గా తయారవుతున్నారు మన వాళ్ళు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. బై 2028 ఇంక్రిమెంటల్ జీడిపి గ్రోత్ ఇండియా విల్ బి నెంబర్ 1, నాట్ చైనా. 28 నుంచి 2028 నుంచి జీడిపి గ్రోత్ రేట్లో మనమే నెంబర్ 1 ఉంటాం. అది వచ్చినప్పుడు ఇంకా మీరు దట్ ఈస్ ది బిగినింగ్. ఇప్పటికే జరుగుతున్నాయి, బిగినింగ్ ఫర్ గోల్డెన్ ఎరా. దట్ ఈస్ వేర్ వీ ప్రొజెక్టెడ్ ఇన్ దావోస్.
దీనికి కారణం ఏంటి? స్ట్రాంగ్ లీడర్షిప్ నేషన్ లెవెల్. 11 ఏళ్ళు నరేంద్ర మోడీ, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ లీడర్, యాక్సెప్టబుల్ గ్లోబలీ, ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. దాంతో ఏమైందంటే ఒక స్టెబిలిటీ వచ్చింది.